హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం పార్కిన్సన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో మీరు కనుక జీప్యాట్కి ప్రిపేర్ అవుతుంటే కనుక మే 25వ తారీఖున మీకు జీప్యాట్ ఎగ్జామ్ జరగబోతుంది. సో ఖచ్చితంగా సీరియస్గా తీసుకోండి. మీరు కనుక జీప్యాట్కి ప్రిపేర్ అయితే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు జీప్యాట్కి ఎఫిషియెంట్గా ప్రిపేర్ అవడం వల్ల ఎక్కువ సిలబస్ మీరు కవర్ చేయగలుగుతారు. దానివల్ల డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ కూడా మీకు ఈజీగా ప్రిపేర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు కోచింగ్ కోసం చూస్తుంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి. సో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేస్తాను. సో పార్కిన్సోనిజం ఈజ్ ఏ న్యూరో డీజనరేటివ్ మూమెంట్ డిజార్డర్. అంటే బ్రెయిన్లో న్యూరాన్స్ డ్యామేజ్ అయిపోయి మన యొక్క బాడీ మూమెంట్స్ తగ్గిపోతాయి. పార్కిన్సోనిజం ఈజ్ సింప్లీ డిక్రీజింగ్ డోపమైన్ అండ్ ఇంక్రీజింగ్ acetylcholine levels in the brain, especially substantia nigra or nigrostriatal pathway of area. సో ఈ పార్కిన్సోనిజం వల్ల మన బాడీ మూమెంట్స్ బాగా తగ్గిపోతాయి, ఎందుకంటే డోపమైన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల. అలాగే బాడీలో షివరింగ్, వణుకు అనేది ఎక్కువ ఉంటుందన్నమాట, ఎందుకంటే acetylcholine లెవెల్స్ పెరగటం వల్ల. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక పార్కిన్సోనిజంకి మనకి నెంబర్ ఆఫ్ కాజెస్ ఉండొచ్చు. అంటే మ్యూటేషన్స్ కావచ్చు, ఏదైనా ప్రోటీన్స్ డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కొన్ని డ్రగ్స్ పార్కిన్సోనిజం కాజ్ చేస్తాయి, లైక్ రిసెప్టిన్ కానీ, యాంటీసైకోటిక్స్ కానీ. అండ్ అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్కి బ్లడ్ సప్లై సరిగ్గా అందకపోవడం వల్ల కావచ్చు. డిఫరెంట్ రీజన్స్ అయితే ఉండొచ్చు. అయితే ఇందులో మనం మెయిన్గా వాడే డ్రగ్ చూసుకుంటే కనుక లీవోడోపా. సో లీవోడోపా ఈజ్ ఏ ప్రో డ్రగ్. Once enter into the body, especially in the brain, levodopa converts to dopamine. This dopamine binds to the receptors and shows anti-Parkinsonism action. మరి డోపమైనే డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా అంటే కనుక, సో డోపమైన్ ఈజ్ ఏ catechol amine, polar nature, unable to enter blood-brain barrier. That's why dopamine formulated as a levodopa prodrug. Levodopa is a amino acid. This amino acid enter into brain with the help of transporters. Levodopa can enter into the brain, but dopamine cannot. And why dopamine should formulate as levodopa? ఎందుకంటే కనుక డోపమైన్గా తీసుకుంటే అది పెరిఫెరల్గానే మనకి ఎంజైమ్స్ వల్ల ఇన్యాక్టివ్ లేదా మెటబలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని లీవోడోపా ప్రోడ్రగ్ ఫామ్లో తీసుకుంటారు. ఆ లీవోడోపాతో పాటు మనకి అదర్ డ్రగ్స్ ఇస్తారనమాట. సో ఈ అదర్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక లైక్ కార్బిడోపా కానీ, బెన్సరాజైడ్ కానీ, ఈ డ్రగ్స్ అనేవి లీవోడోపాని సేఫ్గా బ్రెయిన్కి తీసుకెళ్తాయి. వన్స్ లీవోడోపా బ్రెయిన్లోకి వెళ్తే కనుక అక్కడ లీవోడోపా డోపమైన్గా మారి ఆ లోపల ఉన్న రిసెప్టార్స్ బయట మనకి యాక్షన్ అయితే చూపిస్తుంది. సో ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ లీవోడోపా ఈస్ షార్ట్ హాఫ్ లైఫ్. అందుకని చెప్పేసి లీవోడోపాని డోపా డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్తో కంబైన్ చేస్తారు, లైక్ కార్బిడోపా, బెన్సరాజైడ్. అండ్ లీవోడోపాకి ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే కనుక లీవోడోపా వాడినన్న రోజులు బాగానే ఉంటుంది, సిమ్టమ్స్ కంట్రోల్లో ఉంటాయి. వన్స్ ఆపేస్తే మళ్ళీ ఏమవుతుందంటే కనుక సిమ్టమ్స్ మళ్ళీ రీఅపియర్ అవుతాయి. దాన్ని ఆన్ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు. ఆన్ ఓఎన్, ఆఫ్ ఓఎఫ్ఎఫ్. సో తీసుకున్నన్ని రోజులు ట్రీట్మెంట్ సిమ్టమ్స్ తగ్గినట్టే ఉంటుంది, బట్ మళ్ళీ డ్రగ్ ఆపేయగానే సిమ్టమ్స్ మళ్ళీ పార్కిన్సోనిజం సిమ్టమ్స్ వస్తాయి. సో ఈ ప్రాబ్లం ఉండడం వల్ల లీవోడోపాని సస్టైన్ రిలీజ్ ఫార్ములేషన్గా డెవలప్ చేస్తారండి. అంటే డ్రగ్ అనేది స్లోగా రిలీజ్ అవుతూ ఆ పార్కిన్సోనిజం సిమ్టమ్స్ని పెరగకుండా, తగ్గకుండా, అంటే బ్యాలెన్స్లో చూసుకుంటూ ఉంటుంది అనమాట, పూర్తిగా తగ్గేటట్టు చూసుకుంటుంది. అలాగే ఎపోమార్ఫిన్ ఉంటుందండి, ఏపీఓ, ఎపోమార్ఫిన్. మార్ఫిన్ని హెచ్సిల్ సమక్షంలో హీట్కి గురి చేస్తే ఎపోమార్ఫిన్ వస్తుంది. ఈ ఎపోమార్ఫిన్ కూడా ఆన్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ లీవోడోపాని కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే లీవోడోపా నాజియా, వామిటింగ్ కాజ్ చేయొచ్చు. లీవోడోపా అనేది కార్డియక్ అరిథ్మియాస్ కూడా కాజ్ చేస్తుంది. సో మీరు కనుక జీప్యాట్ ప్రిపరేషన్లో బిజీగా ఉంటే కనుక డెఫినెట్గా మన ఛానల్ ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ వస్తాయి. అలాగే మీకు ఏ విధంగా వీడియోస్ కావాలి, ఏ కంటెంట్ మీద మీకు వీడియోస్ కావాలో కూడా ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అసలు శ్రద్ధ చేయొద్దు. మన ఛానల్కి అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.